హాయ్ అండి. సో అందరు ఎలా ఉన్నారు? సో ఇదేంటని చూస్తున్నారా? సో ఆవకాయ అండి. సో ఆవకాయ కొంతమందికి మామిడికాయ ముక్కలు తగులుతూ ఉంటే నచ్చదు. సో ఇలా ట్రై చేయండి. సో సింపుల్ ప్రాసెస్, అంటే అంత ఆవకాయకు ఉపయోగించే అవే. సో ఏంటంటే మనము ఇక్కడ మిక్సీ పడతామన్నమాట. ఆవకాయ ముక్కలని మామిడికాయ ముక్కలని మిక్సీ పడతామన్నమాట, అంతే తేడా. సో నేనైతే ఇక్కడ ముందుగా అయితే మెంతిపిండి పౌడర్ చేసుకుంటున్నాను. సో మీ ఇంట్లో మెంతిపిండి ఉంటే ఓకే, సో లేకపోతే ఇలా పౌడర్ చేసేసుకోవచ్చు, మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఓకే. సో ఒక మామిడికాయ, నేనైతే ఫస్ట్ ఒక మామిడికాయ చేసుకుంటున్నానండి. సో మా వారిని మామిడికాయ పచ్చడి తీసుకురండి అంటే ఏకంగా మామిడికాయలు తెచ్చారు చేసుకోవాలి. సో బయటివి అస్సలు తీసుకురారండి, మంచిది కాదు, వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో అని అనమాట. సో నేనైతే మా అత్తగారిని అడిగాను, అందుకు ఆవిడ ఇలా చెప్పారనమాట, ఇలా ట్రై చేయి చాలా బాగుంటుంది అని. సో ఆవకాయ ముక్కల్ని అయితే మిక్సీ పట్టుకుందాం అనేసరికి అవి మిక్సీలో ఉండే బ్లేడ్ ఇరిగిపోయిందండి. సో ఇంకా రోటిలో దంచాల్సి వచ్చింది. సో ఇక్కడ చిన్నగా దంచుకోవాలండి, లేదంటే చిట్లి పోతున్నాయి. సో స్లోగా దంచుకోండి, లేదంటే మిక్సీ ఉంటే మిక్సీ వేసుకోండి. కానీ ఆ రోటిలో దంచుకొని చేసుకోవటం వల్ల చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇలా రోటీలో సింపుల్గా దంచుకునే చట్నీ కూడా ఒకటి ఉంది. సో నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఆవకాయదే. ఓకే. సో ఇలా అయితే మొత్తానికి అయితే దంచుకోవాలి మెత్తగా. సో ఇక్కడ చూపిస్తున్నది ఇప్పుడు మనం అయితే పెడతాము. సో ఒక గ్లాస్ ఇక్కడ చూపిస్తున్న చిన్న గ్లాస్ నిండా అయితే కారము తీసుకున్నాము. సో ఒక మామిడికాయకి అండి, ఇది కొలతతో సహా చూపిస్తున్నారు మా అత్తగారు, చూడండి. అలాగే కొంచెం తక్కువ గ్లాస్ ఉప్పు, అది వచ్చేసి మెంతి పిండి అండి. తర్వాత ఆవపిండి, ఆవాలు అంటారు కదా, సో ఆవపిండి. ఈ రెండు మనకి చిక్కదనాన్ని టేస్ట్ని ఇస్తాయి. సో ఆవపిండి వేసి వెల్లుల్లి వేసుకోవాలి. సో నేను ఇక్కడ పొట్టు తీయలేదు, మీరు పొట్టు వేసుకొని ఇంకా 2-3 వేసుకోవాలన్నమాట. సో అదే మనకి ఇక్కడ కలిపితే మొత్తము అవుతుందంట, ఒక ముద్దలా అవుతుంది. సో నేను ఇక్కడ వెల్లిపాయలు తక్కువ ఉన్నాయి, అందుకోసం నేను అది వేయాల్సి వచ్చింది. సో మనము మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆవకాయ, అదండి మామిడికాయ. సో అది కూడా అందులోనే వేసుకోవాలి. సో నేను ఇక్కడ కలుపుతున్నాను. సో మీరు బాగా వెల్లుల్లి వేసుకోండి ఎక్కువ. సో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ అంతా ఇందులో యాడ్ చేసుకోవాలి. సో మొత్తం బాగా కలిసేటట్టుగా అయితే కలుపుకోండి. సో చాలామందికి మామిడికాయ చట్నీ ఇష్టము, ఓన్లీ గుజ్జుతో మాత్రమే తింటూ ఉంటారు. సో ఇలా చేసి చూడండి, ఆ టేస్ట్ అనేది మనము ఆనందించవచ్చు అన్నమాట. ఇది నొక్కిస్తాను, సో చాలా బాగుంటుందండి. సో ఇది వచ్చేసి ఆ దోశలోకి, ఉప్మాలోకి, వేడి రైస్లోకి చాలా బాగుంటుందండి. ఒక వారము 10 రోజుల పాటు మనకైతే ఏం భంగం కాదనమాట, చాలా బాగుంటుంది. సో ఒక గ్లాస్ ఆయిల్ అండి, ఆయిల్ మన ఇష్టం అనమాట. ఒక గ్లాస్ ఆయిల్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి, చిన్న గ్లాసు. సో ఇంకొక 2 గ్లాసులైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో నేనైతే ఒకటి మాత్రమే తీసుకున్నాను ఇక్కడ. సో బాగా కలుపుకోవాలండి. సో చాలా బాగుంటుంది కదా. సో అన్ని దానికి యూజ్ అవుతుంది, చాలా అంటే చాలా బాగుందండి, మాటల్లో అయితే చెప్పలేము. వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఎంత బాగుందంటే అంత బాగుందండి. మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని తినండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి.
నెయ్యి పోసుకొని తింటే ఉంటుందండి. మీరు విన్నది కరెక్టే, నెయ్యి వేసుకోవటం కాదు, పోసుకొని తింటే ఉంటుంది. సో ఫస్ట్ ముద్ద మీకే తినేసి కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. ఖచ్చితంగా ట్రై చేయండి. అంతే వీడియో. బాయ్ బాయ్.